ఎండలు తట్టుకోలేకపోతున్నారా? ఇలాంటి టైంలో కూల్‌గా, హెల్తీగా ఉండే స్వీట్ ట్రై చేయాలా? అయితే ఈ తాటి ముంజల పాయసం ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. సో, దీనికి ముందుగా మనం ఒక అర లీటరు పాలను తీసుకొని, దాన్ని మనం సాస్ పాన్‌లో వేసి సిమ్‌లో పెట్టి బాగా మరగబెట్టాలి. ఇక్కడ మనకి కొంచెం ఒక పొంగు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఆ టైంలో మనం మిక్స్ చేస్తూ ఈ పాలని మరగబెడుతూ ఉండాలి. అలా ఒక 2 టైమ్స్ ఒక పొంగు వచ్చిన తరువాత దానిలో మనం 1/4 కప్ ఆఫ్ షుగర్‌ని కూడా యాడ్ చేసి మళ్ళా తిప్పుతూ ఉండాలి. ఇక్కడ మనం పాలని ఎంత బాగా తిప్పితే అంత అడుగంటకుండా ఇంకా అదే విధముగా ఆ పైన వచ్చే ఆ మలాయ్ అనేది మనకి సాస్ పాన్‌కి అంటకుండా ఉంటుంది. ఆ పాలు కాగే టైంలో మనం ముంజలని తొక్కును ఒలుచుకొని పక్కన ఉంచుకోవాలి. సో, మొత్తం ఆ తొక్కనేది క్లీన్‌గా తీసేయాలి. ఆ తొక్కు ఉంటే మనకి వగరనే ఒక టేస్ట్ ఒస్తుంది. సో, అది వస్తే బాగోదనమాట. నెక్స్ట్ ముంజలని శుభ్రం చేసిన తరువాత దానిలో మనం ముందుగా మరుగుతున్న పాలలో 1/4 టీ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్‌ని కూడా వేసి బాగా మిక్స్ చేస్తూ ఇంకొక 5-10 మినిట్స్ పాటు మరగబెట్టాలి. ఆ తరువాత ముందుగా మనం శుభ్రం చేసిన ముంజలను మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. సో, దీనిలోని వాటర్‌ని మనం పడేయకుండా దాన్ని కూడా మనం అదే బౌల్‌లో స్టోర్ చేసుకోవాలి. ఈ పాయసానికి అసలైన టేస్ట్ అనేది మనకి ఆ వాటర్ నుంచే వస్తుంది. ఆ తరువాత మనం ఆ ముంజ ముక్కలని ఇంకా అదే విధముగా మరగబెట్టిన పాలని 2 అవర్స్ పాటు మనం ఫ్రీజ్ చేసిన తరువాత వాటిని మనం ఎప్పుడు తాగాలనుకుంటే అప్పుడు మనం బౌల్‌లోకి సర్వ్ చేసుకొని రెండిటిని కలిపి దాని పైన మనం రోజ్ పెటల్స్‌తో గార్నిష్ చేసుకొని తాగితే ఒక రిఫ్రెషింగ్ డ్రింక్ అనేది రెడీ అవుతుంది ఈ సమ్మర్‌కి. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ టు అవర్ ఛానల్.